హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. ఈ వీడియోలో మనం ఫైనాన్షియల్ ఇయర్ 23-24కి ఐటీఆర్ ఫైలింగ్ రిలేటెడ్గా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. టాపిక్లకు వెళ్ళే ముందు మీరు ఛానల్కి ఫస్ట్ టైం అయితే మాత్రం మన ఛానల్లో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ ఉంటుంది. ఈ రిలేటెడ్ టాపిక్స్పై మీకు వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళే ముందు కోట సతీష్ గారికి, విజయ్ కుమార్ గారికి, అలానే తిరుపతి మహేష్ గారికి చాలా థ్యాంక్స్. వీళ్ళు మన ఛానల్ మెంబర్షిప్ తీసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు అఫోర్డ్ చేయగలిగితే మాత్రం ఛానల్ మెంబర్షిప్స్ తీసుకుని ఛానల్ని సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీటి గురించి మళ్ళీ వీడియో లాస్ట్లో మళ్ళీ మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి మనం ఈ టాపిక్లో ఏం మాట్లాడుకుంటామంటే, మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అలానే మీరు ఒకవేళ ఫైల్ చేసేసిన తర్వాత మిస్టేక్స్ కానీ ఉండి రిటర్న్ని మళ్ళీ ఫైల్ చేద్దాం అనుకుంటే ఎప్పటిలాగా ఫైల్ చేసుకోవాలి, అండ్ అలానే ఒకవేళ డ్యూ డేట్ దాటిపోయినా కూడా ఐటీఆర్ని ఫైల్ చేసుకోవచ్చా లేదా, చేసుకోవాల్సి వస్తే ఎప్పట్లాగా ఫైల్ చేసుకోవాలి అనే వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ డ్యూ డేట్స్ ఎందుకని ఇంపార్టెంట్ అంటే, ఈ డ్యూ డేట్స్ క్రాస్ అయిపోతే మీకు ఓన్లీ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్ మాత్రమే ఉండవు. ఒక్కొక్కసారి మనం ఐటీఆర్ని ఆ కన్సర్న్డ్ ఫైనాన్షియల్ ఇయర్కి మళ్ళీ ఫైల్ చేసుకునే పరిస్థితి ఉండదు. అందుకని ఈ డేట్స్ని చూసుకుంటూ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం, ఈ వీడియోలో మనం కవర్ చేసేది ఇండివిజువల్స్కి అండ్ హెచ్యుఎఫ్కి అప్లై అయ్యే డేట్స్ మాత్రమే. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే, మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్కి అసెస్మెంట్ ఇయర్కి డిఫరెన్స్ ఏంటని. తెలియని వాళ్ళ గురించి సింపుల్గా ఒకసారి చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇన్కమ్ ట్యాక్స్లో ఫైనాన్షియల్ ఇయర్ అని అసెస్మెంట్ ఇయర్ని రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్ ఈ రెండు కూడా 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31 మార్చ్తో క్లోజ్ అవుతాయి. కాకపోతే మనం తీసుకునే రెఫరెన్స్ ఇయర్ బట్టి ఏది ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది అండ్ ఏది అసెస్మెంట్ ఇయర్ అవుతుంది అనేది మారుతుంది. ప్రస్తుతానికైతే సింపుల్గా ఫైనాన్షియల్ ఇయర్ కన్నా అసెస్మెంట్ ఇయర్ 1 ఇయర్ ముందు ఉంటుందని గుర్తుంచుకోండి. సో ఫైనాన్షియల్ ఇయర్ 23-24 అంటే 1 ఏప్రిల్ 2023 నుంచి 31 మార్చ్ 2024 వరకు ఉన్న పీరియడ్ అనమాట. అసెస్మెంట్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ కన్నా 1 ఇయర్ ముందు ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ 23-24కి అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి 24-25 అవుతుంది. అంటే 1 ఏప్రిల్ 2024 నుంచి 31 మార్చ్ 2025 వరకు ఉన్న పీరియడ్. సో అసెస్మెంట్ ఇయర్ 24-25 అన్నా లేకపోతే ఫైనాన్షియల్ ఇయర్ 23-24 అన్నా ఒకటే. ఇది ఎందుకు తెలుసుకోవాలంటే, మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్కి అదే ఫైనాన్షియల్ ఇయర్లో ట్యాక్స్ పే చేయం, ఏవో కొన్ని కేసెస్లో తప్ప. ఏ ఇయర్లో అయితే మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తారో ఆ ఇయర్ని మీ ముందు ఫైనాన్షియల్ ఇయర్ తాలూకా అసెస్మెంట్ ఇయర్ అని అంటారు. సో ఫైనాన్షియల్ ఇయర్ 23-24 తాలూకా ఐటీఆర్ని మనం అసెస్మెంట్ ఇయర్ 24-25లో ఫైల్ చేయాలి. అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో స్పెసిఫై చేసిన డేట్స్ లోపు. ఒక్కసారి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయిన తర్వాత 1 ఏప్రిల్ 2024 నుంచి మనం మాట్లాడుకోబోయే డ్యూ డేట్స్ లోపు మీరు ఎప్పుడైనా కానీ మీ ఐటీఆర్ని ఫైల్ చేసేసుకోవచ్చు. అండ్ ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మనకి కావాల్సిన ఐటీఆర్ ఫామ్స్ని ముందుగానే ఎనేబుల్ చేసేసింది. 1 ఏప్రిల్ 2024 నుంచే మనకి ఈ ఫామ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఈ ఫామ్స్ ఉన్నాయి కదా అని మనం ఫైల్ చేసేయకుండా ఫస్ట్ ఏంటంటే, మనకి రెలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్ తాలూకా 26 ఏఎస్ని కంప్లీట్గా చెక్ చేసుకొని వాటిలో మీ ట్యాక్స్ క్రెడిట్ అంతా కంప్లీట్గా వస్తేనే అప్పుడు ఫైలింగ్కి వెళ్ళండి. ఈ కాన్సెప్ట్ రిలేటెడ్గా, అంటే ఎందుకు అప్పుడే మనం ఐటీఆర్ని ఫైల్ చేయకూడదు అనే కాన్సెప్ట్ రిలేటెడ్గా వీడియోని ఆల్రెడీ చేస్తాం మన ఛానల్లో. ఒకసారి అది కూడా లింక్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా చెక్ చేయండి. ఎందుకు మనం వెంటనే ఫామ్స్ ఎనేబుల్ అయినా కానీ రిటర్న్ని ఫైల్ చేసేయకూడదు అనేది మీకు దానిలో చూస్తే ఐడియా వస్తుంది. ఫైనాన్షియల్ 23-24కి మీరు ఫైల్ చేయాల్సిన ఫామ్ ఐటీఆర్ 1 అయితే మాత్రం ఐటీఆర్ 1 లైవ్ ఫైలింగ్ వీడియో త్వరలోనే మన ఛానల్లో వస్తుంది. ఆ వీడియో మీరు ఫాలో అయిపోయి మీ ఐటీఆర్ని మీరే ఫైల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ డ్యూ డేట్స్ విషయానికి వస్తే, మీరు ఆడిట్లో కవర్ అవ్వకపోతే ఐటీఆర్ ఫైలింగ్ డ్యూ డేట్ వచ్చేసి 31 జూలై 2024. మీరు ఐటీఆర్ 1 to ఐటీఆర్ 4లో ఏ ఫామ్ ఫైల్ చేయాలన్నా కానీ ఇదే డేటు. ఇప్పుడు ఆడిట్లో కవర్ అవ్వకపోతే, అదే మీరు ఆడిట్లో కవర్ అయితే ఫైలింగ్ డ్యూ డేట్ వచ్చేసి 31 అక్టోబర్ 2024. జనరల్గా ఈ ఆడిట్ రిక్వైర్మెంటు బిజినెసెస్కి అలానే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఉంటుంది. మీరు కనుక ఏదైనా బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో ఉండి మీకు ఆడిట్ రిక్వైర్మెంట్ ఉంటే ముందుగా మీ ఆడిట్ రిపోర్ట్ని 30 సెప్టెంబర్ లోపు ఫైల్ చేసేసి ఆ తర్వాత ఐటీఆర్ని 31 అక్టోబర్ లోపు ఫైల్ చేసుకోవాలి. అందుకనే ఆడిట్లో ఉన్న వాళ్ళకి ఐటీఆర్ ఫైలింగ్ డ్యూ డేట్ 31 అక్టోబర్. సో ఇక్కడ 31 జూలై ఒకటి అండ్ 31 అక్టోబర్ ఒకటి మనకి ఐటీఆర్ ఫైలింగ్కి యాక్చువల్ డ్యూ డేట్స్ అనమాట. ఈ డేట్స్లో మనం ఫైల్ చేసిన ఐటీఆర్ని ఒరిజినల్ రిటర్న్ అని అంటారు. ఒరిజినల్ రిటర్న్ అంటే ఏం లేదు, మీరు డ్యూ డేట్ లోపు ఐటీఆర్ ఫైల్ చేశారని డిపార్ట్మెంట్కి అర్థం కావడానికి అంతే. అండ్ ఈ డ్యూ డేట్స్ లోపు మీరు రిటర్న్ ఫైల్ చేసుకుంటే మీ ఐటీఆర్కి ఎటువంటి ఇంట్రెస్ట్లు కానీ లేట్ ఫీజులు కానీ ఉండవు. అలానే మీకు ఏమైనా లాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకున్నా కానీ మీకు అన్ని లాసెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఏ రీజన్ వల్ల అయినా కానీ ఒకవేళ మీరు ఈ డ్యూ డేట్ లోపు ఐటీఆర్ని ఫైల్ చేయకపోయినా కానీ
ఈ డ్యూ డేట్ దాటిపోయాక కూడా మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చు. ఆ రిటర్న్ని మనం బిలేటెడ్ రిటర్న్ అని అంటాం. ఇక్కడ గుర్తుంచుకోండి, బిలేటెడ్ రిటర్న్ అయితే మీకు అప్లై అయ్యే ఫామ్ ఏమీ మారిపోదు అండ్ మీ ఫైలింగ్ ప్రొసీజర్ కూడా మారదు. టెర్మినాలజీ మాత్రమే మారుతుంది. అంటే డ్యూ డేట్ లోపు ఫైల్ చేస్తే ఒరిజినల్ రిటర్న్ అవుతుంది అండ్ డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేస్తే దాన్ని మనం బిలేటెడ్ రిటర్న్ అని అంటాం. మనం ఈ ఐటీఆర్ ఫామ్ ఫైల్ చేసుకునేటప్పుడు ఏ సెక్షన్లో కవర్ అవుతుందో అది మాత్రమే మారుస్తాం తప్ప రిమైనింగ్ ఐటీఆర్ ఫామ్ అంతా కూడా ఒరిజినల్ రిటర్న్కి బిలేటెడ్ రిటర్న్కి డిఫరెన్స్ ఏమీ ఉండదు. అండ్ ఈ బిలేటెడ్ రిటర్న్ మనం ఫైల్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31 డిసెంబర్ 2024. ఈ రిటర్న్ని మనం డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేస్తాం కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ లేట్ ఫీజు పడతాయి అండ్ అలానే మనం ఫైల్ చేసే సెక్షన్ మారుతుంది అంతే. ఈ లేట్ ఫీజు మీ ఇన్కమ్ 5 lakhs దాటితే 5,000 రూపీసు అండ్ అదే 5 lakhs లోపు ఉంటే 1,000 రూపీసు. ఇంతవరకు మనం మాట్లాడుకున్నది ఒరిజినల్ రిటర్న్ అండ్ బిలేటెడ్ రిటర్న్, అంటే డ్యూ డేట్ లోపు ఫైల్ చేసేది అండ్ డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేసేది. ఇప్పుడు రివైజ్ రిటర్న్ని ఎప్పటిలాగా ఫైల్ చేసుకోవాలన్నది ఒకసారి చూద్దాం. అంటే మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఒరిజినల్ రిటర్న్లో కానీ బిలేటెడ్ రిటర్న్లో కానీ మిస్టేక్స్ ఆర్ ఒమిషన్స్ ఏమైనా చేసుంటే, అంటే ఏదైనా మర్చిపోయి ఉంటే ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయడం, 31 డిసెంబర్ 2024 లోపు మీరు రివైజ్ రిటర్న్ ఫర్నిష్ చేసుకుని రెక్టిఫై చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు 31 జూలై 2024 లోపు ఐటీఆర్ ఫైల్ చేసేసిన తర్వాత ఐటీఆర్లో మిస్టేక్స్ ఆర్ ఒమిషన్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేసుకుని ఐటీఆర్ని రివైజ్ చేయాలనుకుంటే మాత్రం ఎటువంటి అడిషనల్ ఫీజు లేకుండానే మీ ఐటీఆర్ని రివైజ్ చేసుకోవచ్చు. అదే 31 జూలై తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే బిలేటెడ్ రిటర్న్లో మీరు ఎలానో లేట్ ఫీజు పే చేస్తారు కాబట్టి, ఒకవేళ మీరు అలా ఫైల్ చేసిన బిలేటెడ్ రిటర్న్ రివైజ్ చేస్తే మళ్ళీ ఆ రివైజ్ రిటర్న్కి లేట్ ఫీజు అంటూ ఏమి ఉండదు. సో మీరు ఒరిజినల్ రిటర్న్ రివైజ్ చేసిన బిలేటెడ్ రిటర్న్ రివైజ్ చేసినా కానీ లేట్ ఫీజు అంటూ ఏమి ఉండదని గుర్తుంచుకోండి. అలానే ఐటీఆర్ని రివైజ్ చేసుకోవడానికి మీకు ఇన్నిసార్లు అని లిమిటే ఉండదు. అందుకని పదే పదే రివైజ్ చేయొద్దు. మ్యాక్సిమం 1 to 2 టైమ్స్లో రివైజ్ చేసుకొని క్లోజ్ చేసేసండి. రివైజ్ రిటర్న్ గురించి అండ్ అలానే బిలేటెడ్ రిటర్న్ గురించిన డీటెయిల్డ్ వీడియోస్ని మీకు డిస్క్రిప్షన్లోని కార్డ్స్లో లింక్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, మీకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 రిలేటెడ్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ రిలేటెడ్ డ్యూ డేట్స్ అనమాట. ఈ డ్యూ డేట్స్ ఐటీఆర్ ఫైల్ చేసుకునే ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరికైనా ఈ డ్యూ డేట్స్ హెల్ప్ అవుతాయనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఒకసారి మనం ముందు అనుకున్నాం కదా, మీరు ఒకవేళ ఫైనాన్షియల్గా ఛానల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఎలా కంట్రిబ్యూట్ చేయొచ్చో ఒకసారి చూపిస్తాను. వీడియో మెయిన్ వీడియో అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉండి సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఒక్కసారి కంటిన్యూ చేసి చూడండి. మీరు మన ఛానల్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేద్దాం అనుకుంటే పెయిడ్ మెంబర్షిప్స్ జాయిన్ అవ్వచ్చు. దీని గురించి మీరు యూట్యూబ్లోకి వచ్చేసి ర్యాపిక్స్ తెలుగు సెర్చ్ చేయగానే మన ఛానల్లోకి వచ్చేస్తారు. లేకపోతే మీకు ఎవ్రీ వీడియోలోని డిస్క్రిప్షన్లో మన మెంబర్షిప్స్ తాలూకా లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినా కానీ మీరు సేమ్ పేజ్కి వస్తారు. ఇలా మీరు ఛానల్లోకి రాగానే మీకు సబ్స్క్రైబ్, జాయిన్ 2 బటన్స్ కనిపిస్తాయి. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన మెంబర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు 2 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. బేసిక్ వచ్చేసి 59 రూపీస్ పర్ మంత్, ప్రో ఏమో మీకు 159 రూపీస్ పర్ మంత్. మీకు ఛానల్లోని కంటెంట్ ఎప్పుడైనా కానీ ఏ రకంగానైనా హెల్ప్ అయిందని అనిపిస్తే మాత్రం అట్లీస్ట్ బేసిక్ మెంబర్షిప్ అయినా కానీ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఛానల్కి చాలా సపోర్ట్ చేస్తుంది. మీకు తెలిసిందే కదా, ఎడ్యుకేషన్ ఛానల్కి జనరల్గా యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు చాలా తక్కువ వస్తాయి. సో మీకు హెల్ప్ అయిందని అనిపించి మీరు సపోర్ట్ చేద్దాం అనుకుంటే అట్లీస్ట్ బేసిక్ అనే కన్సిడర్ చేయండి. ఈ ప్రో మెంబర్షిప్ ఎవరికేనంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా కానీ లేకపోతే పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా కానీ డౌట్స్ని మీరు కామెంట్స్ రూపంలో అడిగి మీరు దాన్ని రిజాల్వ్ చేస్తున్నాం అనుకుంటే మీరు ప్రో మెంబర్షిప్ని కన్సిడర్ చేయండి. ప్రోలో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా మీరు కామెంట్ చేశారనుకోండి అది మాకు వెంటనే కనిపించకపోవచ్చు. ప్రోలో మీకు అట్లీస్ట్ మెంబర్షిప్ పక్కన మీకు ఒక బ్యాడ్జ్ వస్తుంది కాబట్టి మీ కామెంట్ని మేము వెంటనే చూసి రెస్పాండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ మెంబర్షిప్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కామెంట్ చేయగానే మీరు స్పెసిఫిక్గా స్టాండ్అవుట్ అయ్యేలాగా ఒక బ్యాడ్జ్ మీకు పక్కన కనిపిస్తుంది. దానివల్ల మీరు ఎప్పుడైనా కామెంట్ చేసినా కానీ వెంటనే మేము చూసి రెస్పాండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఎఫోర్డ్ చేయగలిగితే మాత్రం అట్లీస్ట్ బేసిక్ మెంబర్షిప్ అయినా కానీ తీసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. లేదు మీరు ఎఫోర్డ్ చేయలేకపోతే మాత్రం మీరు ఎటువంటి మెంబర్షిప్స్ తీసుకోవద్దు, ఏం ప్రాబ్లం లేదు. బట్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా వీడియో చూసి నచ్చితే మాత్రం ఆ వీడియోని లైక్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం డెఫినెట్గా ఆ వీడియో హెల్ప్ అవుతుందని అనిపిస్తే షేర్ చేయండి. ఈ ఒక్క హెల్ప్ చేయండి చాలు.